నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని తీసివేస్తారు త్వరలోనే అనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా విపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, లేకపోతే పూర్తిగా వైసీపీకి సంబంధించిన అభిమానులు లేదా కార్యకర్తలు, లేకపోతే జగన్ను అభిమానించేవారు కానీ ఈ ప్రచారాన్ని చాలా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు. సో ప్రభుత్వం నిజంగానే తీసివేస్తుందా, కొత్తగా ప్రభుత్వం చెబుతున్న ఆరోగ్య బీమా ఏంటి అనే విషయాలు చాలా సింపుల్గా చెప్పుకోవాలి. అంటే దీని మీద ఇంకా విధానపరమైన నిర్ణయం పూర్తి స్థాయిలో వెలువడలేదు. కేవలం ఇంకా ఇది నివేదికల రూపంలోనే ఉంది. కాబట్టి కనీసం ఏమనుకుంటుంది ప్రభుత్వం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది చాలామందికి, పేదవాళ్ళకి ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం. దాన్ని మనం ఎవ్వరూ కాదనలేం. ఎందుకంటే ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని విపత్కర పరిస్థితుల్లో ప్రాణం మళ్ళీ నిలబెట్టుకున్న పేద కుటుంబాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి గొప్ప కార్యక్రమం ఇది. అయితే ఇప్పుడు అంటే నేను అదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మారుతున్న కాలానికి తగినట్లుగా, మారుతున్న వైద్య సేవలకు తగినట్లుగా గ్లోబలైజేషన్ కార్యక్రమంలో భాగంగా వస్తున్న మార్పులను కూడా మనం అందిపుచ్చుకోవాలి. దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అనేది ఖచ్చితంగా అవసరం, అత్యవసరం. మెడికల్ పాలసీ అనేది చాలా అవసరం. చదువుకున్న వాళ్ళకైతే చాలామంది తెలుస్తుంది మెడికల్ పాలసీ ఎలా చేయించుకోవాలి, టర్మ్ పాలసీ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి. కానీ కింది స్థాయిలో పేదలు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో సగటున ఇంకా దారిద్ర్యరేఖ దిగువనున్న వాళ్ళు 30% పైబడి ఉంటారు. సో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మెడికల్ పాలసీని ఎలా ఉపయోగించుకోవాలి, ఆరోగ్యశ్రీ అంటే ఇప్పటివరకు జనాల్లోకి వెళ్ళిన ఒక కార్యక్రమాన్ని గ్రాడ్యువల్గా మెల్లగా తగ్గించుకురావడంతో పాటు ఈ కొత్త కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఆరోగ్య పాలసీ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా విస్తృతంగా తీసుకువెళ్ళాలి అన్న దాని మీద అయితే ముఖ్యంగా ఆలోచించాలి కూటమి ప్రభుత్వం. సో ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో నిలిపివేయడం లేదు. కానీ ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో గ్రాడ్యువల్గా తగ్గించుకొచ్చి ఆరోగ్యశ్రీ స్థానంలో ఆరోగ్య బీమా అంటే దీనికన్నా బెటర్ పాలసీ, సో ఆ బెటర్ పాలసీని అయితే తీసుకువచ్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి 2.5 లక్షల లోపు ఏదైనా క్లెయిమ్ అవ్వాల్సి వస్తే దానిని ఆరోగ్యశ్రీ పరిధిలో కాకుండా సొంతంగానే ప్రజలు చేయించుకునే అవకాశం ఇస్తూ 2.5 నుంచి 25 లక్షల మేర, అంటే విపత్కర పరిస్థితిలో మనం పూర్తిగా ఆరోగ్యం కోసం గొల్లగొల్ల అయిపోకుండా, మన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా రోడ్డు మీద పడకుండా ప్రభుత్వం ఆదుకునే చర్య అయితే చేస్తోంది. సో ఇది క్లియర్ కదా. 2.5 లక్షల లోపు, లేకపోతే 2.5 లక్షల పరిధిలో ఏదైనా మనకి ఆరోగ్య సమస్య వస్తే దాన్ని తట్టుకోవడం చాలా పెద్ద విషయం ఏం కాదు. మనం తట్టుకోగలం. సగటు దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా తట్టుకోగలరు. మరీ పూర్ అంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దిగువ మధ్య తరగతి వరకు 2.5 లక్షల వరకు ఏదైనా ఉంటే చేయించుకోవడం పెద్ద సులభం కాదు. సో దీనిని 2.5 నుంచి 25 లక్షల మేర ఏదైనా ఆరోగ్య అవసరం వస్తే ఖచ్చితంగా అది బర్డెన్ అవుతుంది ఒక ప్రతి కుటుంబానికి. దీన్ని తగ్గించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర పథకాలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, బెస్ట్ ఇన్సూరెన్స్ ఏది వస్తుంది అనే దాని మీద అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. దీన్ని రాష్ట్రంలో 2 క్లస్టర్లుగా ఆరోగ్య బీమాని అయితే అమలు చేయాలని భావిస్తున్నారు. సో ఆరోగ్యశ్రీ అయితే ఇక్కడి నుంచి మనకి 20,000కి 30,000కి కూడా బిల్లులు ఉండవా, బిల్లులు ఎవరంటే ఉంచుతారు, ఖచ్చితంగా ఉంటుంది. దానికి మెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించే క్రమం తగ్గుతుంది. ఇప్పుడు 3,500 చికిత్సలు ఎన్నో దీంట్లో వస్తాయి. చాలా వరకు ఈ చికిత్సలను అవసరమైతే చేస్తున్నారు, లేకపోతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు అని చెప్పేస్తున్నారు. చాలా హాస్పిటల్స్లో జరిగేది ఇదే. వాళ్ళకి అవసరమైతే చేస్తున్నారు, లేకపోతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు, మా బిల్లులో చాలా పెండింగ్ ఉండిపోయినాయి అని చెప్పేస్తున్నారు. అసలు ఇది మాకు సంబంధం లేదు. సో ఇలాంటిది బీమా రూపంలో అయితే ఉండదు. ఖచ్చితంగా దీనికి ఒక కంపెనీ బాధ్యత వస్తుంది. కంపెనీ నుంచి క్లెయిమ్స్ వెళ్తాయి. సో ఎక్కడ కూడా స్టాపుల్గా ఉండదు. ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ క్లెయిమ్ చేసుకుంటాయి. కాబట్టి ఇది ఒక ఉత్తమమైన చర్యగా భావించవచ్చు. హాస్పిటల్స్ కూడా నిర్వహణకు కానీ, హాస్పిటల్స్ మెయింటెనెన్స్కి కానీ బిల్లులు రాలేదు అన్న ఇబ్బంది ఉండదు, ప్రభుత్వం మీద నింద ఉండదు. సో ఇవన్నీ ఆలోచించి, అలాగే పేదలకు సంబంధించి కూడా అసలు అంటే 2.5 లక్షలే ఒక ఫిగర్గా ఒక అంకిగా పెట్టుకుంటారా, లేకపోతే ₹1,00,000 నా నేను ఒక జర్నలిస్ట్గా చెప్పేది ఏంటంటే, ఆ సంఖ్యను ఒక ₹1,00,000, 1,50,000 వరకు తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే పేదలు ₹1,00,000 అంటే ఈ రోజుల్లో పెట్టుకోవడం, వాళ్ళకి ఒక అప్పు తెచ్చుకున్నా సరే దాన్ని మళ్ళీ కట్టుకోవడం, వడ్డీలు కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది 2.5 లక్షల వరకు ఉంది. దిగువ మధ్య తరగతి వరకు అయితే ఓకే. ఏదైనా పెద్ద విషయం వస్తే 2.5 లక్షల వరకు మనం చక్కగా ఉంటుంది. దీనికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ దిగువ పేదలైతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో ₹1,00,000 కూడా వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. కాబట్టి ఈ టారిఫ్ని, లేకపోతే ఈ అంకెని కొంచెం తగ్గించి, అంటే 2,500,000 మేర అయితే 1,500,000 దాటిన తర్వాత నుంచి
బీమా వచ్చేలాగా, బీమా ఇన్సూరెన్స్ వచ్చేలాగా అయితే పెడితే బాగుంటుందని అయితే నా అభిప్రాయం. సో 1,50,000 వరకు అయితే పెట్టుకోగలరు, కానీ 1,50,000 దాటిన తర్వాత ఎవరికైనా బర్డెన్ అవుతుంది, అవి వడ్డీలు కట్టుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద మరోసారి పునఃసమీక్షించాలని అయితే నేను ఒక జర్నలిస్ట్గా అభ్యర్థిస్తున్నాను ప్రభుత్వాన్ని. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీ సూచనలు, సలహాలు ఈ ఆరోగ్య బీమా విషయంలో అయితే ఉంటే కనుక, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి నేను సమాధానం చెప్తాను. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.